ప్రతిసారి నవరాత్రులు వస్తుండే, కాకపోతే ఈసారి ఏంటంటే 11 డేస్ వచ్చింది, ఒక అమ్మవారు యాడ్ అయ్యింది. మాల అనేది ఒక వైబ్, అది దాంట్లో వచ్చే హ్యాపీనెస్ దేంట్లో రాదు. మనం చెడు దారిలో వెళ్తాం కదా, అలాంటి దారిలో వెళ్ళొద్దని మాల వేసుకుంటాం. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. అందరు భవనానికి నమస్కారం. జై జై భవాని. భవాని గారు, మీ యూత్ అసోసియేషన్ పేరు ఏంటండి? మహారాణి యువసేన. ఎందుకు పెట్టారండి ఇది? ఎందుకు పెట్టామంటే ఫస్ట్ మేము మా తమ్ముడు ఫస్ట్ మాలేస్తుండే, తర్వాత నేను వేసుకున్నా. మేము ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటుండే, ఇంట్లో పెట్టుకుంటే ఇక మాకు ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదు. మా ఇంట్లో డాగ్ ఉంది, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇక మాకు ప్లేస్ సరిపోక ఏం చేయాలని అర్థం కాక మనోళ్ళు కూడా ఏమన్నారంటే, అన్న మనం ఇట్లా పెట్టుకుందాం అది అంటే సరే అని చెప్పేసి మేము అందరం కలుసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇది మనం పెట్టడం సెకండ్ టైం. అంటే ఫస్ట్ ఎక్కడ పెడుతుండే? మా ఇంట్లో పెట్టుకుంటుండే. ఇది ఇక్కడ ఇదే ప్లేస్ సెకండ్ టైమా? ఇక్కడ పెట్టడం సెకండ్ టైం. ఇక్కడ చూసినట్టయితే గణేష్ పండగకి ఇంకా ఈ పండగకి చాలా గ్యాప్ లేదు, అంటే 10 days ఉందన్నమాట. అంటే ఎట్లా కవర్ చేసుకుంటారన్నా, అంటే పైసలు అవన్నీ? పైసలు అంటే ఏంటంటే ఎవరి మీద అంత ఎక్కువ పడకుండా నార్మల్ గా మన బడ్జెట్ ఏందో చూసుకొని దాని తగ్గట్టు చేసుకుంటాము. ఏంటంటే గల్లీలో చందా తీసుకుంటాము, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని దాంతో మనం. అంటే పర్టికులర్ గా ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? స్పాన్సర్స్ అంటే ఏం లేదు అట్లా. ఇక మా డాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా మనకు చూసుకుంటారు. ఇట్లా అన్నదానం మనం పైన పడ్డదని అంటే వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాళ్ళు పెడతారు ప్రతిసారి మనకి. ఇప్పుడున్న యూత్ కి భవానీ మాల ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి యూత్ కి ఎలా చెప్తారు? ఎలా చెప్తామంటే, ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా యూనిటీగా ఉంటారు, మనోళ్ళు అట్లా యూనిటీగా ఉంటారు. మనోళ్ళు మెయిన్ ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ మాల వేసుకుంటున్నారు, ఈ షెడ్లో మంచిగా ఉంటారు, తర్వాతకి ఆ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ యూజ్ చేస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు వింటారు కదా, వీళ్ళ దేవుడు ఇట్లుంటుంది, ఇట్లా చేస్తారు వీళ్ళు పూజలు, వీళ్ళు ముంగట దేవుడు అంటారు, తర్వాతకి అవి ఇవి అని చెప్పేసి అట్లా వెళ్తే కదా, అట్లా మనది ఖరాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగా యూనిటీ ఉంటే అసలు వాళ్ళు ఉండరు మన దగ్గర. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటున్నాము, తెలంగాణలో వాళ్ళు వచ్చిరంటే ఫస్ట్ రీజన్ మనమే, మనం జడగొట్టుకుంటున్నాం. అది మనం మంచిగా ఉన్నాం అనుకో, ఎవరు మన దగ్గరికి రారు, మనమే గట్టిగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ భవానీ మాల వేస్తారా? ఇప్పుడు నాది 4th సారి. భవానీ మాల వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదున్నా మనం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు తినడం అయినా సరే, ఏదైనా సరే మనం ఇప్పుడు మనకు మాల వేస్తారు కదా, మనకేమైనా తెలియకపోయింది అనుకో వాళ్ళని అడగాలి. అంటే మనం ఏమేం చేయాలి, ఎట్లుండాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో, మన ఇంట్లో అట్లాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ పంతుల దగ్గరికి వెళ్ళి మనకు ఎవరైతే మాల వేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగాలి. అంటే ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళని అడగాలి. ఇక వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి. మనం ఇష్టం వచ్చినప్పుడు అయితే మనం ఇష్టం వచ్చినట్లాగైతే మనం చేయొద్దు. భవానీ మాల వేసుకున్నప్పుడు మీ మాటలో చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ అయితే కన్వే వేసుకున్నా, నేను అంత తెలియకపోతుండే. ఈయన అయితే గురుస్వామి మాకు, అంటే ఈయనకి చాలా ఇయర్స్కి వెళ్ళి వేసుకుంటుండే ఈ భవాని మాకేం లాస్ట్ కన్వే వేసుకున్నా, లాస్ట్ ఇట్లా మొక్కున్నా మంచిగా అయితే చేసుకుందాం అని చెప్పేసి అని మంచిగా అయింది. ఈసారి ఫుల్ మాల వేసుకున్నాను నేను. సో గురువు వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా పాటిస్తాను అంతే అనమాట. మాల అంటే ఏదో ఒట్టి వేసుకున్నామని కాదు, పద్ధతులు ఉంటాయి, అవి పాటించాలి. మనం చెడు దారిలో వెళ్తాం కదా, అలాంటి దారిలో వెళ్ళొద్దని మాల వేసుకుంటాం. మంచి పద్ధతులు ఉండాలి, గలీజ్ మాటలు మాట్లాడొద్దు, ఏ టైంకి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, చిన్న పెద్ద అనేది తెలుసుకోవాలని మాల వేసుకుంటాం. ఎన్ని ఫీట్ల మాతండి? 11 feet. లాస్ట్ ఇయర్ ఎన్ని ఫీట్లు పెట్టారు? లాస్ట్ ఇయర్ 7 or 8 తీసుకొచ్చింది. 9 నవరాత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మాత కాడ? టైం అంటూ ఏముండదు బాబాని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అవుతుంది. ఎందుకంటే అలంకరణ ఉంటుంది కదా అమ్మవారిది. గణేషుని అంటే ఏముండదు, మామూలు పూజనే. అమ్మవారిది అంటే చాలా టైం పడుతుంది. ఏ టైం అనేది చెప్పలేము అసలు. రోజుకి ఒక శారీ కట్టాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం, కాబట్టి అట్లా ఉంది. 9 నవరాత్రులు ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు కదా, రోజుకొకటి. చీరలకి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారా? లేదు సార్, మొత్తం అవన్నీ మనయే. ఈసారి అంటూ స్పాన్సర్ లేకుండే, లాస్ట్ ఇయర్ స్పాన్సర్లు ఉండే, ఈసారి ఎవరు స్పాన్సర్ లేకుండే, అన్ని మనం యూత్ తరపు నుంచి బయట చిన్న తరపు. ఈ చీరలని లాస్ట్కి ఏం చేస్తారు స్వామి? వేలంపాట వేస్తాం. లాస్ట్ టైం ఎంత పోయింది ఒక్కొక్క చీర? లాస్ట్ టైం ఏంటంటే మన కమిటీ వాళ్ళు తీసుకున్నాం, అంటే బయట వాళ్ళు వస్తారా రామని చెప్పేసి మనమే తీసుకున్నాము. ఈసారి బయట వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి చిన్న హోప్ ఉంది, చూద్దాం ఈసారి ఏమవుతుంది అనేది. మాల వేసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీకు? మాల వేసుకుని అంటే ఇక మనము ఇయర్లో 365 days 11 days పక్కన పెట్టుకున్నామంటే కొంచెం అంటే నిష్టంగా ఉంటాం మనము. అంటే బ్యాడ్ వర్డ్స్ అయినా సరే, ఏదైనా గలీజ్ పనులు అయినా సరే, ఎట్లాంటివైనా సరే మనం అలాంటి దానికి పోకుండా ఒక అమ్మవారి మీద దీక్ష మీద ఉంటాం మనం. మాల అనేది ఒక వైబ్, అది దాంట్లో వచ్చే హ్యాపీనెస్ దేంట్లో రాదు. ఏంటంటే కొంచెం ప్రశాంతత అని ఉంటుంది. ఇయర్కి 365 days ఉంటాయి కదా, దాంట్లో అన్ని బాధలు సుఖాలు ఉంటాయి కదా, దీంట్లో అట్లా ఏమి ఉండదు. 11 days హ్యాపీగా ఉంటుంది.
అది అమ్మ దగ్గర. మీరు మాల మాల వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటాం, మాల లేకుంటే ఒకలాగా ఉంటాం. ఏంటంటే ఫస్ట్ మాల వేసుకుంటే ఆటోమేటిక్గా ఏంది మనం డీసెంట్గా ఉంటాం అనే చెడు బూతులు బ్యాడ్ వర్డ్స్ అనేవి రావు మనకి. ఇంకోటి ఇంకా ఎవరైనా మనం బయటికి వెళ్ళినా సరే ఎట్లుంటో మనకు తెలిసిపోతుంది. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు మాల వేసుకున్న గురువు వాళ్ళతో వచ్చే రెస్పెక్ట్, మనం ఇచ్చే రెస్పెక్ట్ కానీ అంత మంచిగా అనిపిస్తుంది మాల వేసుకుంటే. సో మాల ఉంటే ఆటోమేటిక్గా ఎట్లా ఉండాలో అట్లా ఉంటాం, మంచి డిసిప్లిన్ అంత మంచిగా జరుగుతుంది. జై భవాని. భవాని గారు, నవరాత్రి ప్రకృతి ఏంటండి? నవరాత్రి అంటే అమ్మవారు 9 అవతారాలు ఎత్తుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి రాక్షసుని దసరా రోజు సంహరిస్తుంది. మీ మండపం దగ్గర 9 నవరాత్రులు ఎలాంటి ప్రోగ్రాంలు జరుగుతాయి? ఊళ్ళో అంటే డైలీ పూజలు జరుగుతాయి, బతుకమ్మలు ఆడతారు, డాన్సులు ఆడతారు, భజన చేస్తారు. ప్రతిసారి నవరాత్రులు వస్తుండే, కాకపోతే ఈసారి ఏంటంటే 11 days వచ్చింది, ఒక అమ్మవారు యాడ్ అయింది. ఫస్ట్ డే వచ్చేసి బాల త్రిపుర సుందరి, లలితాదేవి, గాయత్రి, లక్ష్మీదేవి, సరస్వతి. ఈసారి వచ్చేసి కాత్యాయని అని వచ్చింది, మహిషాసుర మర్దిని, దుర్గామాత, లాస్ట్కి రాజరాజేశ్వరి వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే చాలా మంది చిన్నవారు భవాని కండువ వేసుకోవడం జరిగింది. ఎందుకు వేసుకున్నారో కనుక్కుందాం పదండి. మీరు భవాని కండువ ఎందుకు వేసుకున్నారు? అంటే నేను మన్న మాలేసుకుంటాడు పోయినసారి ఫస్ట్ ఇయర్, నేను ఈసారి ట్రై చేద్దామని నేను వేసుకున్నా. మీరు? నేను ప్రతి 4 years నుంచి వేసుకుంటున్నాను. నాకు ప్రతిసారి వేసుకున్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది అట్లా నేను వేసుకుంటాను. నేను ఏది కోరుకుంటే అది అవుతుంది. అందుకని నాకు నమ్మకం అమ్మవారు. మీకండి? మాకు అంతే, మేము పోయినసారి వేసుకుందాం అనుకున్నా కానీ జర లేట్ అయింది, అందుకే వేసుకోవాలి. ఈసారి వేసుకున్నా. ఈసారి ఫస్ట్ టైం. మీరు? లాస్ట్ ఇయర్ అన్న వాళ్ళు గల్లీలో పెట్టారు, అప్పుడు ఇంకా మా ఇంట్లో కూడా అడిగితే వేసుకొని చాలా మంచిగా ఉంటుంది అంటే సార్ ఇంకా అట్లా వేసుకున్నాను. 10 years నుంచి. లాస్ట్ ఇయర్ ఇది 2 years, సెకండ్ టైం. మీకు? నాకు కూడా 2 years అవుతుంది. అన్న వాళ్ళు పెడుతుంటే ఎంజాయ్ అనిపించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన అమ్మవారికి అడిగాను. ఎంజాయ్. మీకండి? నేను కూడా ఫస్ట్ టైం వేసిన. అన్న వాళ్ళు వేస్తుంటే ఇక ఎక్స్పీరియన్స్ చూసి ఎట్లయితే బాగుంటుందో, చాలా పద్ధతిగా భక్తిగా ఉంటే మంచిది అని చెప్పి వేసుకున్నాను. మీకు? అంటే నేను లాస్ట్ ఇయర్ దీక్షలు ఉన్నా స్వామి, కండ వేయకుండా నాకు కోరిక తీరింది, అందుకని బాగా వేసుకున్నాను. నేను ఫస్ట్ టైం వేసుకున్నా స్వామి, అన్న వాళ్ళని చూసి వేసుకున్నా. ఇక దీక్షలు ఉన్నామని మంచిగా ఉన్నామని వేసుకున్నాను. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? నేను మన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మీరు? నేను ఇన్స్పిరేషన్ ఏం లేదు, నా ఇష్టం అని. ఇష్టం. మీకు? కంకణం చూసి. ఎవరిని? కంకణ. మీరు? ఇన్ఫెక్షన్ అనేది ఏం లేదు, కానీ ఇప్పుడు చాలా ఈసారి మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం ఫుల్ మాల్ వేస్తాను అంటే అనుకుంటున్నా. మీరు? నేను కూడా ఈసారి మంచిగా ఉంటే నెక్స్ట్ టైం ఫుల్ మాల్ వేద్దామను. మీరు? నేను కూడా ఈసారి మంచిగా ఉంటే నెక్స్ట్ టైం మంచిగా వేద్దామని లాస్ట్ ఇయర్ తీరు నాకు ఈ ఇయర్ మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫుల్ మాల్ వేద్దాం. అంటే అన్న వాళ్ళు ఉండి నీకు నువ్వు ఒక కోరుకో, ఆ కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ ఫుల్ మాల్ వేసుకోవాలి. కండువ వేసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీకు? అంటే ఇంకా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఇంకా సైలెంట్గా నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి పద్ధతిగా. అదొక మెమొరబుల్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండా, ఏడబడతాడ తిరగకుండా నీట్నెస్గా మంచిగా. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కండువ వేసుకున్నప్పుడు? కండు వేసుకున్నాం అంటే ఇక ఎవరితో తిరగకుండా, ఇట్లా చెత్త తిరగకుండా, బూతి మాటలు మాట్లాడకుండా. ఫీలింగ్ ఎలా ఉంటుంది కండువ వేసుకున్నప్పుడు? అంటే ఇప్పుడు ఫీలింగ్ అంటే ఇప్పుడు మా కండ వేసుకొని అమ్మవారికి సేవ చేసుకుంటే మంచిగా జరుగుతుంది, అంతే ఫీలింగ్స్. అంటే అందుకని. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మంచిగా పద్ధతి ఉండి, అంటే ఒక ఎక్స్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇచ్చుకుని అమ్మవారికి దీక్ష ఉండి మంచిగా ఉంటే హ్యాపీనెస్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగానే హ్యాపీగా ఉంటుంది. హెల్ప్ చేస్తా ఇక్కడ అందరికి, అన్ని చేస్తా ఉంటా, పనులు అన్ని చేస్తా ఉంటా. మీకు ఎలా అనిపిస్తుంది కండువ వేసుకున్నప్పుడు? కండ వేసుకున్నప్పుడు ఇంకా మొత్తం దేవుని మీద ఉంటుంది, ఇంకా బయట అన్ని ఆలోచనలు ఏమీ రావట్లేదు. ఓన్లీ ఇంకా ఇక్కడిక్కడే చూపిస్తుంది, బయటకి ఏమి ఆలోచనలు ఇంకా ఎట్లా రావు. ఇంకా చెడు అలవాటు ఏం లేకుండా, 9 days 10 days చాలా మంచిగా ఉంటుంది. మీకు? నాకు కూడా సేమ్, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయటకు పోకుండా షెడ్లో ఉంటాం అంతే. బయట ఎడ తిరగకుండా మంచిగా ఉంటాము. 9 days ఏంటంటే 1 year మొత్తం అంత ప్రాబ్లమ్స్ పెట్టుకోవచ్చు. ఒక 9 days మైండ్ పీస్ ఆఫ్ దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే తప్పుదారులలో పోకుండా అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారి దగ్గర సేవలు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మీకు? నాకు కూడా సేమ్ ఈ 9 days వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండా, మంచిగా బయట వాళ్ళతో తిరగకుండా అట్లా. ఇంకా సరే ఇప్పుడు 9 రాత్రులు లేపిన తర్వాత కండువ అంతా తీసేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంది? ఆపుకొని ఉంటాం కదా ఈ 9 రోజులు, ఇది తినాలి అది తినాలని అవన్నీ తినేయాలి. ఏం తింటారు?
ఇంకా చికెన్ మటన్ మీరేం తింటారు నేనేం అంటే ఏం చేద్దాం అనుకుంటారు ఫస్ట్? తీసినాక కొంచెం ఇప్పుడు ఎట్లా 9 days ఎట్లున్నామో ఈ కొన్ని రోజులు ఇట్లా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక థాట్ అంతే. మీరు మైండ్ రిలీఫ్ చేసుకుంటా, ఆ, అంటే ఏం చేయరా? తిరుగుతా, ఆ, అంటే ఫ్రెండ్స్ ట్రిప్ అవన్నీ ఏమైనా వేస్తారా? చేస్తాం. మీరేం చేస్తారు అట్లా ఏం లేదు, ఇంకా దాంతో అదే వెళ్ళిపోతుంటది. ఇంకా ఏమైతుంది అది ఇంకా ఎటు వెళ్ళిపోతే ఇంకా అటు వెళ్ళిపోతాం అంతే, ఇంకా తీసిన తర్వాత. మీరు నేను కూడా ఏమో ఎక్కడ పోను, అంటే ఇక్కడ ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది? అంటే ఇది చేద్దాం అది చేద్దాం అని ఏదేదో ఉంటుంది ఆలోచన. అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని ఉంటుంది, ఎక్కడ అంటే అక్కడ అంతే. మీరు మాల అయిపోగానే ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రిపేర్ కావాలి, ఇక చదువుకోవాలి, ఇక ఫ్రెండ్స్ తోటి తిరగాలి, సో రీల్స్ చేయాలి. అంటే మాల వేసుకున్నప్పుడు చదువుకోరా? చదువుకుంటారు సార్ అట్లా. మీరు మీకు ఎలా అనిపిస్తుంది? నాకంటే ఇంకా ఫ్రెండ్స్ తో తిరగాలి అట్లా 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 అనిపిస్తుంది. అంటే ఇక ఏం తినాలనిపిస్తుంది? తినాలంటే ఇప్పుడు నాన్ వెజ్ తినాం కదా, అయిపోయిందన్నమాట ఇంకా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఆ కోరికతో ఇంకా ఉన్నావు ఇప్పుడు. మీరు అంతే, ఇంకా ఫ్రెండ్స్ తో తిరగాలి, నాన్ వెజ్ తినాలి, ఫ్రైడ్ రైస్ తినాలి, ఇంకా ఫ్రెండ్స్ తో తిరగాలి, అదంటది. థ్యాంక్ యూ అందరికి. సబ్స్క్రైబ్.